హలో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అంటే ఈ రోజు క్రేజీ వీడియో ఏంటి అంటే మనం ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే యాక్చువల్లీ ఇది కార్లలో, టాటాయిస్లలో, అశోక్ కనిపిస్తాయి కదా. సో ఇది మనం ఎర్రగడ్డ పోయినప్పుడు జస్ట్ 150 రూపీస్కి తెచ్చినాం. అంటే పని చేస్తుందో లేదో మనం అక్కడ చెక్ చేయలేదు. నేను ఏంటి అంటే ఇంటి పర్పస్ లో, అంటే టైం పాస్ కి నేను అప్పుడప్పుడు పాటలు విననీకని తెచ్చాను. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి అంటే ఇంట్లో ఎలా పెడతారు? యాక్చువల్లీ కార్లో పెట్టాలి కదా, ఇంట్లో ఎలా పెడతారనే కదా మీ డౌట్. సో ఇంట్లో ఎలా పెట్టాలో నేను మీకు చెప్తానన్నమాట, స్టెప్ బై స్టెప్ చెప్తానన్నమాట. సో ఇది చూసారు కదా, వైరింగ్ అని వచ్చి ఇంకో ఇది ఉందా, ఇలా రెడ్ వైర్ ఒకటి, ఈ గ్రీన్ వైర్ ఒకటి ఇలా ఆపోజిట్గా ఉంటాయి అన్నట్టు. ఇది ఈ రెండు కలిపి వచ్చేసి ప్లస్, ఇక్కడ బ్లాక్ వైర్ ఉండేది వచ్చేసి మైనస్. మనం ఇలానే చూసుకుంటే కింద వైర్లు చాలా ఉంటాయి. మనం వైట్ వైర్లు చూసుకున్నాం అనుకో, ఇక్కడ వైట్ వైర్లు ఉన్నాయి కదా, వైట్ వైర్లు కూడా స్పీకర్కి పెట్టచ్చు. లేదంటే మనకి నేను తీసుకుంది ఈ వైర్ అన్నమాట. ఈ వైర్లలో స్పీకర్స్ పెట్టి చూడాలి ఒకసారి. దీంట్లోకి మనం 12 వాట్స్ పవర్ దీంట్లోకి పంపించాలి, అప్పుడే డెక్ ఆన్ అవుతుంది అన్నమాట. 12 వాట్స్ పంపించాలి. ఆ 12 వాట్స్ పంపించాలంటే అది కార్లో ఉండే బ్యాటరీస్ ఉంటాయి కదా, అది 12 వాట్స్ ఉంటుంది. బైక్ లో ఉండేది కూడా 12 వాట్స్. సో ఆ 12 వాట్స్ దీంట్లోకి వెళ్తేనే ఇది పవర్ సప్లై అయితేనే ఇది రన్ అవుతుంది అన్నమాట. ఇది రన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు 12 వాట్స్ అంటే మనం 12 వాట్స్ రాదు కదా మనది. ఇప్పుడు డైరెక్ట్ ఇది మెయిన్ లో పోయి డైరెక్ట్ స్విచ్ లో పెడితే ఆన్ కాదన్నమాట. అట్లా ఎప్పుడు పెట్టకండి, నేను చెప్పినట్టు చేయండి. యాస్టీస్ ఏ సెటప్ బాక్స్ కైనా 12 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. సో అది మనం ఉపయోగించి దీన్ని రన్ చేద్దాం. ఫస్ట్ ఎలానో ఒకసారి చూపిస్తా చూడండి. యాక్చువల్లీ దీని వైర్లు కట్ చేశాను నేను, ప్లస్ మైనస్ రెండు ఉంటాయి దీనికి. ఇది ఏంటి అంటే ఎయిర్టెల్, డిటిహెచ్ ఎయిర్టెల్ అన్నమాట. ఎయిర్టెల్ అయితే కట్ చేశాను నేను. ఇది కట్ చేసి ఇప్పుడు దీని రెండు వైర్లు దీనికి పవర్ సప్లైకి మనం ఇచ్చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? దీనికి మనం ఇచ్చేస్తే దీనికి పవర్ వెళ్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి. మనం ఇది ప్లగ్ లో పెట్టేద్దాం ఫస్ట్. దీనిలో పెట్టి ఇక్కడ నేను చెప్పాను కదా ప్లస్ మైనస్ అని. సో ఇవి రెండు పట్టుకుంటాను అన్నమాట. ఇవి రెండు పట్టుకొని ఒకసారి చెక్ చేస్తాను నేను ఫస్ట్. ఏది అంటే ప్లస్ మైనస్ నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ ఇది రెండు బ్లాక్ వైర్లు ఉండేసరికి ప్లస్ మైనస్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. సో దానికోసం మనం ఒకసారి చెక్ చేద్దాం. దీనికి రెండింటికి కలిపి స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసి ఇక్కడ పవర్ ఆన్ ఉంటుంది అన్నమాట. పవర్ ఆన్. సో ఆన్ అవ్వట్లేదు ఇది. ఆన్ అవ్వాలంటే నేను ఇంకోటి ట్రై చేస్తాను. ప్లస్ మైనస్ రివర్స్ అయినట్టుంది, అప్పుడప్పుడు రివర్స్ అవుతుంది. సో ఇది ఉంది కదా, ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి. కనిపిస్తుందా? ఇక్కడ ఎఫ్ఎం ఆన్ అయింది అన్నమాట. ఇది ఆన్ అయింది కదా. ఇప్పుడు నేను దీనికి ఒకసారి స్పీకర్ కనెక్ట్ చేసి చూస్తాను. మన దగ్గర ఈ పెద్ద స్పీకర్ మంచిగా ఉందన్నమాట. ఈ స్పీకర్ కి ఇక్కడ వైర్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ రెండు వైట్ వైర్లు అయినా తీసుకోవచ్చు మనం ఇక్కడ, లేదంటే ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఇది అయినా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఒకసారి నేను ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు వైర్లు ఒకసారి పెట్టి చూస్తాను నేను, వస్తుందేమో అని. సో ఇక్కడ కనిపిస్తుందా మనకి, సౌండ్ వస్తుంది అన్నమాట. మీకు సౌండ్ వినిపిస్తుందా అనిపిస్తలేదు? ఒక్కసారి దగ్గర పెట్టి చూపిస్తా. సౌండ్ వినిపిస్తుందా? అలానే ఒకసారి యూఎస్బి కూడా పెడతాను నేను. లోడ్ సాంగ్స్. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఇది ఎలా కనెక్ట్ చేసామో. ఫస్ట్ ఇది నేను ఎర్రగడ్డలో తీసుకొచ్చాను 150 రూపీస్ కి. యాక్చువల్లీ ఇది పనిచేస్తుందో లేదో నాకు కూడా తెలీదు. ఇది కార్లో తీసుకొచ్చాను. ఒక స్పీకర్, మీరు చార్జర్ అంటే మీరు చూసుకోవచ్చు యాస్టీస్ గా నేను చార్జర్ ఏది వాడినా అని. మీరు ఇంట్లో ఏదైనా సరే మన సెటప్ బాక్స్ కి వచ్చేది మాక్సిమం 12 వాట్స్ వస్తుంది. ఈ 12 వాట్స్ నుంచి మీరు కార్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎంత కొన్నాం అన్నది కాదు, ఎలా పనిచేస్తుంది అన్నది ముఖ్యం. ఇప్పుడు చూసారు కదా, నేను మంచిగా ఇప్పుడు ఇంట్లోనే మనకి కొంచెం చిన్నపాటి డెక్ చేసుకున్నాం మనము. ఈ లైట్ కనిపిస్తుందా మీకు? ఇది
ఛార్జింగ్ లైట్ అన్నమాట ఇది. ఇది సో ఏంటి అంటే దీనికి ఈ కనెక్టర్ ఇచ్చారు. ఈ కనెక్టర్ ఇచ్చేస్తే నేనేం చేశాను తెలుసా? ఈ కనెక్టర్ కాకుండా టైప్ సి, టైప్ సి పోర్ట్ ఉంది కదా! ఈ టైప్ సి పోర్ట్ జస్ట్ ఎంత ఇది 40 రూపీస్‌లల్లా టైప్ సి పోర్ట్‌ని నేను సెట్ చేశాను దీంట్లో. ఓన్లీ 40 రూపీసే ఉంటది. ఎలా సెట్ చేశాను, ఎలా ప్రాసెస్ అని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. దీనికోసం వీడియో సెపరేట్‌గా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు చాలా తీస్తానింకా మనకు బెనిఫిట్ అయ్యేటియి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సెపరేట్‌గా టైప్ సి పోర్ట్‌తోని.